అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 7th క్లాస్‌కి సంబంధించి హనీ బ్లూమ్‌కి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం, అన్ని యూనిట్లు సెమ్ 2తో సహా ప్రతిదీ కూడా మీకైతే అవైలబుల్‌గా ఉన్నాయి. దయచేసి గమనించండి. ప్రతిదీ మీకు ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఐ కార్డ్స్‌లో కానివ్వండి, ఎండ్ స్క్రీన్స్‌లో కానివ్వండి, అండ్ మీకు వచ్చేసి టైటిల్‌ని క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి టోటల్ అన్ని మీరు యాక్సెస్ అయితే ఈజీగా చేయొచ్చు. రెడీనెస్కి సంబంధించినటువంటి అన్ని పాఠ్యాంశాలు ఏవైతే డేస్ సంబంధించి 13 రోజులకు సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ లెటర్స్ ప్రాక్టీస్ అనేటటువంటి చివరి కూడా ఎక్సర్సైజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం రెడీనెస్లో 7th క్లాస్లో డే 13కి అయితే రావడం జరిగింది. డే 11 యాజ్ వెల్ యాజ్ డే 13 ఏవైతే ఉన్నాయో అవి మోడల్ ఆక్సిలరీస్కి సంబంధించినవి. హెల్పింగ్ వెబ్స్లో మోడల్స్ లేదా మోడల్ ఆక్సిలరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే వీటికి టెన్స్ యొక్క ప్రభావం అనేది ఉండదు. ఈ మోడల్ ఆక్సిలరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి యాక్చువల్గా V1 మాత్రమే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మోడల్ ఆక్సిలరీస్ మనకి ఇచ్చారు కానీ టైటిల్, బట్ మనం చూసుకుంటే ఇది సింపుల్ ఫ్యూచర్కి సంబంధించింది అనేది అర్థమవుతుంది. అయినప్పటికీ ఒకసారి మనం మోడల్ ఆక్సిలరీస్కి సంబంధించి ఒకసారి రివైజ్ చేద్దాం. చూడండి, కెన్ అనేది ఎబిలిటీని సూచిస్తుంది, కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీని సూచిస్తుంది, మే అనేది ఏంటంటే పర్మిషన్, మే ఐ కమ్ ఇన్ మేడం అంటారు కదా, అది పర్మిషన్ అనమాట. అండ్ పాసిబిలిటీ, ఇట్ మే రెయిన్, వర్షం పడవచ్చు అంటే 50% ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది మే అనేది వాడడం. మైట్ అనేది స్మాల్ పాసిబిలిటీ, అంటే మేకి మైట్కి ఏంటంటే ఇక వర్షం పడడం అనేది ఇట్ మైట్ రెయిన్ అన్నామంటే ఒక 25% ఛాన్సెసే ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ పాసిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. విల్ అనేది ఫ్యూచర్ యాక్షన్కి సంబంధించింది. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి మోడల్ ఆక్సిలరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఈ ఫ్యూచర్ యాక్షన్ని తెలిపేటటువంటిది డే 13 యొక్క ఏదైతే యాక్టివిటీ సబ్స్టిట్యూషన్ టేబుల్ మీరు ఏదైతే చూసారో. షుడ్ అనేది అడ్వైజ్ ఇవ్వడానికి, యూ షుడ్ డూ ఇట్, నువ్వు చేయాలి. యూ షుడ్ వేర్ ఏ హెల్మెట్, నువ్వు హెల్మెట్ ధరించాలి. మస్ట్ అంటే స్ట్రాంగ్ నెసెసిటీ, యూ మస్ట్ హ్యావ్ ఇట్, నువ్వు కలిగి ఉండాలంతే. యూ మస్ట్ డూ ఇట్, నువ్వు చేయాలంతే. యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రుల్ని నువ్వు గౌరవించాల్సిందే. హ్యావ్ టు, హ్యాస్ టు అనేది విధిని తెలియజేస్తాం. మనకు కొన్ని విధులు ఉంటాయి, మనం కేవలం హక్కుల గురించే ఆలోచిస్తాం. విధులు ఉంటాయి, ఆ విధులకి సంబంధించి హ్యాస్ టు, హ్యావ్ టు చేయాల్సి కొన్ని ఇలా రావడం అయితే జరుగుతుంది. నెసెసిటీ అండ్ మస్ట్కి కొంచెం తక్కువ అనమాట ఈ హ్యావ్ టు, హ్యాస్ టు అనేది. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే ఏం రాయాలి, ఇప్పుడు మనకి ఇచ్చారు కదా సబ్స్టిట్యూషన్ టేబుల్, ఆల్రెడీ ఆన్సర్ అనేది రాయడం జరిగింది. చూడండి, ఐ విల్ విజిట్ ఏ టెంపుల్ ఇన్ వారణాసి, ఇక్కడ దాకా ఏదైతే ఉందో అదంతా రాయడం అయితే జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ వీతో, వీ విల్ విజిట్ ఏ టెంపుల్ ఇన్ వారణాసి. యూ విల్ సీ ట్రెడిషనల్ డ్యాన్స్ ఎట్ ఏ ఫెస్టివల్, సేమ్ ఇదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత హీ విల్ టేస్ట్ స్పైసీ ఫుడ్ ఇన్ హైదరాబాద్, అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. షీ విల్ వేర్ ఏ శారీ ఎట్ ద సెలబ్రేషన్, పండగప్పుడు ఆమె ఏం ధరించింది, శారీ ధరించింది, అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దే విల్ వాచ్ ఎ కల్చరల్ షో డ్యూరింగ్ దివాళీ, అండ్ దీపావళి నాడు వాళ్ళు ఏం చేశారంటే ఒక కల్చరల్ షోని చూడడం జరిగింది. చిల్డ్రన్ విల్ లెర్న్ అబౌట్ ఇండియన్ ఫెస్టివల్స్ ఇన్ స్కూల్, స్కూల్లో భారతదేశ పండుగల గురించి పిల్లలు ఏం చేస్తారంటే నేర్చుకుంటారు. రాజ్ విల్ బై హ్యాండీక్రాఫ్ట్స్ ఫ్రమ్ ద మార్కెట్, మార్కెట్ నుంచి రాజ్ ఏం చేస్తాడంటే కొన్ని కళాకృతులు ఏవైతే చేత్తో చేసినటువంటివి ఉన్నాయో వాటిని కొంటాడు, అదే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. యాక్చువల్లీ ఇవి మనం రాయాలి, బట్ ఇక్కడే ఇచ్చేయడం అయితే జరిగింది. వాటిని మనం నోట్స్లో రాసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా టోటల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే లెట్స్ స్పీక్ వెల్, మాట్లాడదాం, బాగా మాట్లాడదాం. టాకింగ్ అబౌట్ మై స్టేట్
అండ్ మై ఇండియా. అండ్ మన రాష్ట్రం గురించి అలానే మన దేశం గురించి మాట్లాడడం. లాంగ్వేజ్ ఫంక్షన్ ఏంటది? డిస్క్రైబింగ్ ప్లేసెస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ప్రైడ్. అండ్ ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో వాటిని వర్ణించడం అండ్ గర్వపడడం, గర్వాన్ని తెలియచేయడం. నేను గర్వపడుతున్నాను ఈ దేశంలో పుట్టినందుకు, ఆ విధంగా అన్నమాట. వర్క్ ఇన్ పేర్స్, థింక్ అండ్ షేర్. అండ్ ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని దీని గురించి ఆలోచించుకొని వాళ్ళ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేసుకోవడం అనమాట. వన్ స్పెషల్ థింగ్ ఫ్రమ్ దే స్టేట్. ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఒక స్పెషల్ థింగ్ ఏదైనా కానీ ఒక స్పెషల్గా ఏదైతే ఉంటుందో, ఇక్కడ మనం చూసుకుంటే ఫుడ్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, డ్యాన్స్ స్టైల్ కావచ్చు, ఫెస్టివల్ కావచ్చు, పండగలు అనమాట. క్రాఫ్ట్ అంటే ఇప్పుడు మనకి కొండపల్లి బొమ్మలు ఉంటాయి, అవి చక్కగా తల అలా అలా ఆడిస్తూ ఉంటాయి. ఓకే, కొన్ని రకాల బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, ఇలాంటివి కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి అన్నమాట. అలాంటివి క్రాఫ్ట్ అనమాట. వన్ థింగ్ దే లైక్ అబౌట్ అనదర్ స్టేట్ ఆర్ రీజియన్ ఇన్ ఇండియా. అండ్ వేరే రాష్ట్రం గురించి ఏదైనా నచ్చితే దాని గురించి రాయడం. స్టార్టర్స్ ఇచ్చారు, సెంటెన్స్ స్టార్టర్స్ అంటారు. అంటే జనరల్గా మనకేంటంటే స్టార్టింగ్ ట్రబుల్ అని ఒకటి ఉంటుంది. బండి స్టార్ట్ చేసేటప్పుడు కానివ్వండి, రాసేటప్పుడు కానివ్వండి, స్టార్టింగ్ అనేది సెట్ అనేది అవ్వదన్నమాట. అందుకని స్టార్టర్స్ అయితే మనకి ఇచ్చారు. వీటిని సెంటెన్స్ స్టార్టర్స్ అంటారు. ఐ ఆమ్ ఫ్రమ్, ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్, ఆ విధంగా. చూడండి ఇక్కడ మనం ఎట్లా రాస్తామంటే ఐ ఆమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఇన్ మై స్టేట్ పీపుల్ లైక్ టు, ఏం లైక్ చేస్తారు అంటే సెలబ్రేట్ ఫెస్టివల్స్, అది బాగా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ పండగలు అనేవి ఎక్కువ ఉంటాయి కంపారిజన్ ఆఫ్ వెస్ట్రన్ కంట్రీస్. ఏ ఫేమస్ ఫెస్టివల్ ఇన్ మై స్టేట్ ఈస్, మన స్టేట్లో బాగా జరిగే పండుగ ఏంటంటే సంక్రాంతి, బాగా జరుగుతుంది. బికాస్ అనేసి మనం రాయాల్సి ఉంటుంది. ఎందుకు అట్లా అంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ విత్ జాయ్, కైట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. సో అది మనం రాస్తాం. ఐ లైక్, వేరే స్టేట్ గురించి కూడా రాయమన్నారు. వన్ థింగ్ దే లైక్ అబౌట్ అనదర్ స్టేట్, వేరే స్టేట్ ఏదైనా మీకు నచ్చితే రాయమన్నారు. ఇంకేమైనా స్టేట్ నచ్చితే మనం రాయచ్చు. ఐ లైక్ కేరళ స్టేట్ బికాజ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్, గాడ్స్ ఓన్ కంట్రీ అంటుంటారు. చాలా బాగుంటుంది, రిచ్ కల్చర్ అండ్ అన్నీ కూడా చాలా చక్కగా ప్రకృతి రమణీయత అన్నిటితో కూడా కూడి ఉంటుంది కేరళ అనేది. అండ్ వీఆర్ డిఫరెంట్ బట్ వీఆర్ ఆల్ ఇండియన్స్, మేము డిఫరెంటే కానీ మేమంతా కూడా భారతీయులం. అండ్ వీ ఆల్ ఏం చేస్తాం, లవ్ అండ్ రెస్పెక్ట్ అవర్ కంట్రీ, అది మనం రాయడం అయితే జరుగుతుంది, అట్లా రాస్తాం. సో 2 or 3 pairs కెన్ షేర్ విత్ ద క్లాస్. అండ్ క్లాస్లో ఉన్న వాళ్ళని ఒక 3-4గా గ్రూపులు చేసి దీని గురించి వాళ్ళు రాయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం రాయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అది రాద్దాం. చూడండి, లెట్స్ స్పీక్ వెల్, శాంపిల్గా ఆన్సర్స్ అనమాట. మీకు అవసరమైతే ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. టాకింగ్ అబౌట్ మై స్టేట్ అండ్ మై ఇండియా అనేది హెడ్డింగ్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇక్కడికి వచ్చేసి మనకైతే టాకింగ్ అబౌట్ మై స్టేట్ అండ్ మై ఇండియా ఇవ్వడం జరిగింది. అదే మనం ఇక్కడైతే రాయడం జరిగింది. ఐఆమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఇన్ మై స్టేట్ పీపుల్ లైక్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్ అండ్ ఎంజాయ్ ట్రెడిషనల్ ఫుడ్. ఇక్కడ ఏంటంటే ఫెస్టివల్స్ బాగా జరుపుకుంటారు అండ్ ట్రెడిషనల్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి, ఆ ఫుడ్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. రకరకాల పరిస్థితులు, రకరకాల పండుగలు, వర్షం పడితే ఒక రకమైన ఫుడ్ని చేస్తాం, ఒక్కో పండగకి ఒక్కో రకమైంది మనం ఎంజాయ్ చేస్తాం. పులిహోర కావచ్చు, దద్దోజనం కావచ్చు, ఇంకోటి ఉగాది పచ్చడి కావచ్చు, ఇట్లాంటివి రకరకాలు. ఏ ఫేమస్ ఫెస్టివల్ ఇన్ మై స్టేట్ ఈజ్ సంక్రాంతి. ఎందుకని? బికాస్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ విత్ జాయ్, ఆనందంతో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కైట్స్, పతంగులు ఎగరేస్తాం. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి, కాక్ ఫైట్స్ ఉంటాయి, పంద్యాలు ఉంటాయి, కోడి పంద్యాలు అనేవి. ఐ లైక్ కేరళ స్టేట్, వేరే స్టేట్ గురించి కూడా రాయమన్నారు. ఎందుకంటే మంది భిన్నత్వం, ఏకత్వం, అందరం కలిసి ఉండాలనేటటువంటి తత్వం. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ హ్యాస్ రిచ్ ట్రెడిషన్. ఎందుకంటే కేరళ చాలా అందంగా ఉంటుంది. చూస్తే మనకి సినిమాలో మోస్ట్ కేరళ, ఇండియాలో చూపించాలంటే మోస్ట్లీ కేరళ అని చూపిస్తారు.
కాశ్మీర్ని చూపిస్తారు, కేరళని చూపిస్తారు అనమాట. ఎందుకంటే వెరీ వెరీ రిచ్ ట్రెడిషన్స్ అనేవి అక్కడ ఉంటాయి, ప్రకృతి రమణీయత అనేది ఉంటుంది. వీఆర్ డిఫరెంట్, మేము చాలా చాలా డిఫరెంట్, బట్ వీఆర్ ఆల్ ఇండియన్స్, వీ ఆల్ లవ్ అండ్ రెస్పెక్ట్ అవర్ కంట్రీ. ఏంటంటే అందరం భారతీయులు, మేము భారతదేశాన్ని ప్రేమిస్తున్నాం, ఓకే, అలానే గౌరవిస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో ఏంటంటే లెట్స్ రైటింగ్కి సంబంధించి ఇంకోటి ఉందన్నమాట. రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ ఆన్ మై ఇంక్రెడిబుల్ ఇండియా ఇంక్లూడ్. మై ఇంక్రెడిబుల్ ఇండియా అంటే అద్భుతమైన భారతదేశం, నమ్మశక్యం కాదనమాట, అంత అద్భుతమైన భారతదేశం. వీటిలో రాసేటప్పుడు ఈ ఏదైతే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉందో అది రాసేటప్పుడు ఏవేవి కలపాలో ఇంక్లూడ్ అనేది ఉంది. 2 or 3 డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ రీజియన్స్ ఒక 2-3 ప్రదేశాలని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ రీజియన్ కావచ్చు, విలేజ్ కావచ్చు, సిటీ కావచ్చు, కోస్టల్ ఏరియా కావచ్చు, వాటిని ఏంటంటే తీసుకోమని చెప్పడం అయితే జరిగింది. ఆ ఏరియాస్ గురించి రాయమని చెప్పడం జరిగింది. 1 or 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి రాయమని చెప్పారు. అదేంటంటే ఫెస్టివల్స్, పండుగల గురించి కావచ్చు, ఫుడ్ వచ్చేసి ఆహారం కావచ్చు, అండ్ డ్రెస్ అండ్ మనం ధరించేటటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అండ్ మ్యూజిక్, సంగీతం, రకరకాల సంగీత వాయిద్యాలు ఉంటాయి, వాటితో వచ్చేటటువంటి రకరకాల ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ని మనం అయితే కలిగి ఉన్నాం. డ్యాన్స్ స్టైల్స్ కూడా అంతే, కథక్ కావచ్చు, కథాకళి కావచ్చు, మోహిని అట్టం కావచ్చు, భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయి. 1 రీజన్ వై యూ ఫీల్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, భారతీయుడైనందుకు ఎందుకు గర్వపడుతున్నావో ఒక కారణం. స్టార్టింగ్ ట్రబుల్ ఉండకుండా స్టార్టర్ ఇండియా ఈజ్ మై కంట్రీ అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ ఇంక్రెడిబుల్. భారతదేశం నా మాతృభూమి, నా దేశం, అండ్ అది అద్భుతమైంది. ఇన్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేది ఇక స్టార్ట్ చేయాలి. ఇన్ ద నార్త్ అని అండ్ ఇన్ ద సౌత్ అనేసి ఆ విధంగా మనం స్టార్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. మై ఇంక్రెడిబుల్ ఇండియా, మా అద్భుత భారతదేశం. ఇండియా ఈజ్ మై కంట్రీ అండ్ ఇట్ ఈస్ ట్రూలీ ఇంక్రెడిబుల్. భారతదేశం మా దేశం, నా దేశం, అండ్ అద్భుతమైంది, నిజంగా అద్భుతమైంది. ఇన్ ద నార్త్ వీ కెన్ సీ బ్యూటిఫుల్ హిమాలయాస్, అండ్ నార్త్ ఉత్తరాన గొప్పమైన హిమాలయాల్ని, అందమైన హిమాలయాల్ని మనం చూడొచ్చు. వైల్ ఇన్ ద సౌత్ దేర్ ఆర్ లవ్లీ బీచెస్ అండ్ టెంపుల్స్. అండ్ దక్షిణాదికి వచ్చేస్తే అందమైనటువంటి బీచెస్, సముద్ర తీరాలు, అండ్ టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి, కన్యాకుమారి దగ్గర కావచ్చు, అండ్ చాలా ఉన్నాయి. ఇండియా హ్యాస్ మెనీ విలేజెస్, చాలా విలేజెస్ ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి, అడవులు ఉన్నాయి, నదులు ఉన్నాయి. పీపుల్ సెలబ్రేట్ డిఫరెంట్ ఫెస్టివల్స్ సచ్ యాజ్ దివాళీ, ఈద్, క్రిస్మస్ అండ్ పొంగల్. అండ్ చాలా రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. కారణం రకరకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పండగల్ని ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. దివాళీ అనేది ఒక హిందువులే జరుపుకునేది కాదు, ప్రతి ఒక్కరు జరుపుకునే పండగ. ఈద్ ఉంది, ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. క్రిస్మస్ ఉంది, ప్రతి ఒక్కరు ఆ విశ్వాసం ఉన్నా లేకపోయినా ఆ ఒక్కరోజు మాత్రం వెళ్ళేసి కూర్చొని కొంతసేపు రావడం. అండ్ పొంగల్, 6 పొంగల్ అంటే ఇట్స్ మనం వచ్చేసి సంక్రాంతి అనమాట. దక్షిణాదిన పొంగల్ అనేటటువంటి పేరుతో తమిళనాడు కావచ్చు, అండ్ ఒక్కొక్క చోట ఒక్కో పేరు ఉంటుంది. ఇండియన్ కల్చర్ ఈజ్ రిచ్ ఇన్ మ్యూజిక్, డ్యాన్స్, ఫుడ్ అండ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్. భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్పది. అండ్ మ్యూజిక్ పరంగా కావచ్చు, అండ్ డ్యాన్స్ పరంగా కావచ్చు, అండ్ ఫుడ్ పరంగా మనకున్నటువంటి డిఫరెంట్ ఫుడ్స్ అనేవి వేరే చోట దొరకవు. చాలా రకాలైనటువంటి పద్ధతుల్ని మనం వాడి మనం ఫుడ్ అనేది ఏంటంటే రకరకాలుగా తయారు చేయడానికి. ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొందరు తలపాగా పెట్టుకుంటారు, కొందరు మామూలుగా ఉంటారు, అండ్ రకరకాల కొందరు జీన్స్ వేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్. తో పీపుల్ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్, దే లివ్ టుగెదర్ విత్ యూనిటీ అండ్ రెస్పెక్ట్. ఎలా అయినా ఉండనివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు అండ్ కలిసి ఉండడం అయితే జరుగుతుంది.
I feel proud to be an Indian because our country teaches us values of unity in diversity and cultural harmony. అండ్ మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటో చూపించేటటువంటి దేశం. ఇంతమంది డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఉంటారు. అండ్ కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పడానికి మన యొక్క విలువలు అనేవి చాలా గొప్పవి అన్నమాట. మనం చెప్తాం చాలా డిఫరెంట్ పీపుల్ మనం, అయినప్పటికీ కలిసి ఉంటాం. కల్చరల్ హార్మనీ అనేది ఉంది. అండ్ ఒక కల్చర్లో ఒకటి ఉంటుంది, ఇంకో కల్చర్లో ఇంకోటి ఉంటుంది. అయినా కానీ సర్దుకుపోయే స్వభావం మన దేశీయ ప్రజలది అనమాట. కాబట్టి ఇది చాలా గొప్పది. వేరే వాళ్ళు కూడా చాలా గొప్పగా పొగుడతారు. కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ఉంటారు, రకరకాలుగా భాషించవచ్చు. ఎక్కడో విదేశాల్లో ఉండి భారతదేశాన్ని తప్పుగా కొంతమంది ప్రకటించవచ్చు. కానీ మనలో ఉన్నటువంటి విలువలు మనకు తెలుసు కాబట్టి భారతదేశం చాలా గొప్ప దేశం. మనం మన దేశాన్ని ప్రేమిస్తున్నాం. ఈ విధంగా టోటల్గా మనం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాయడం అయితే జరుగుతుంది. టోటల్గా డే 13కి సంబంధించి మోడల్ ఆక్సిలరీస్ ఇచ్చినప్పటికీ ఇట్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించిన ఎక్కువ ప్రస్తావన అయితే ఇందులో ఉంది. అండ్ టోటల్ ఇదే విధంగా అండి, ఇది డే 13 కదా. అండ్ జస్ట్ ఇక మిగిలింది ఇందులో లెటర్స్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అండ్ చివరిలో ఉన్న మొత్తం అదొక్కటే మిగిలింది. ఐ కార్డ్స్ ద్వారా మీరు ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఐ కార్డ్స్ ద్వారా మీరు వాటిని పొందొచ్చు. అండ్ ఎన్ స్క్రీన్స్ వస్తాయి. అండ్ చివరిలో ఈ విధంగా ఎన్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా టోటల్ సిలబస్ని మీరు పొందొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ టైటిల్ క్లిక్ చేసినా మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు టోటల్ యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.